మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మహిమ కలుగును గాక. సంతోషంగా వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ప్రేమింపబడిన మీ అందరికీ ప్రభువు యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికీ అనుగ్రహించి తన కృపలో బలపరుచును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉచితమైనటువంటి కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం, ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోనికి వెళ్దాం, దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్తలో 5వ అధ్యాయాన్ని మనం చదువుదాం. 5వ అధ్యాయం 1వ వచనం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. దేవునికి స్తోత్రం. ఈ సందర్భం చాలా పర్యాయాలు మనం ధ్యానం చేసే ఉంటాం, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయినప్పటికీ వినని వారు ఉంటే వారి కోసం, ఒకవేళ విన్నవారు ఉంటే మరొకసారి రివిజన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కనుక చిన్న 2 విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిచర్య కాలంలో, మీకు యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య కాలం అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటి ఒక చక్కటి విషయం ఏంటంటే, దేవుడే మానవునిగా జీవించినటువంటి కాలం, దేవుడే మానవునిగా ఉద్భవించినటువంటి సమయం, దేవుడే మనుషునిగా తిరిగినటువంటి కాలం, దేవుడే మనుషునిగా ప్రకటించినటువంటి కాలం, దేవుడే మనుషునిగా అవతరించి కనబడినటువంటి సమయం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్న కాలం అనగానే దేవుడు మనుషుడైన కాలం అని గుర్తు రావాలి, దేవుడే మానవుడైన కాలం అని గుర్తు రావాలి. ఇప్పుడు యేసు ప్రభువు సువార్త చేస్తున్నారంటే అది మనుషుడు చేస్తున్న సువార్త కాదు, ఆయన ఏకత్వుడై ఆది సంభూతుడై అద్వితీయుడైన దేవుడే ఈ లోకములో దేవుడే మనుషునిగా దిగి వచ్చి సువార్త చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త. యేసుక్రీస్తు అనగానే సృష్టికర్త అని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం అంటాడు, ఆయన ద్వారానే అన్నీ కలిగాయి, ఆయన లేకుండా ఏమీ కలగలేదు అంటాడు. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, ఆయన ద్వారానే సమస్తమును కలిగాయి అని రాస్తాడు. కనుక క్రీస్తు వారి ద్వారా సమస్తమును కలిగాయి. ఆయన ఆది సంభూతుడు, ఆయనే అద్వితీయుడైన దేవుడు. కనుక ఆయన ఈ లోకంలో భూమి మీద ఆయన సేవ చేసినటువంటి 3.5 సంవత్సరాల కాలంలో ఆయన మనుషులకు అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు, మనుషుల యొక్క జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేశారు, అనేకమైన ప్రభావవంతమైనటువంటి బోధలు చేశారు. ఆయన బోధలు చేయటమే కాదు, ప్రతి మనుషునికి ఎలాగూ బ్రతకాలో, జయ జీవితాన్ని ఎలాగూ జీవించాలో కావలసినటువంటి మార్గదర్శకాన్ని కూడా ఆయన చూపించాడు. ప్రభావవంతమైన జీవన విధానాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆయనలో పాపము లేదు, ఆయనలో పాపం అంటలేదు, ఆయన స్త్రీని గాని స్త్రీని గాని ముట్టనివాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన సర్వశక్తుడైనటువంటి దేవుడు, ఆయనతో సమానమైన వాడు మరొకడు లేడు. నమ్మితే దేవునికి స్తోత్రం. అలాంటి క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో సేవ చేశారు. ఒకరోజు ఆయన ఉదయాన్నే లేచి తన కార్యక్రమాలు సగబెట్టుకుని, ఆయన ఉదయాన్నే లేచి, అసలు యేసుప్రభువు వారు ఎన్ని గంటలు లేచేవాడు చెప్పండి? మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం, ఆయన పెందలకడనే లేచి
అది ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళాను. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రార్థన చేయొచ్చు, నేను అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఆయన పొద్దున్నే లేచి, పొద్దున్నే అంటే మనకు పొద్దున్న అంటే ఎప్పుడు కంటే ఎన్ని గంటలకంటే, కొంతమందికి అయితే స్తోత్రం చెప్పకూడదులంటే, కొంతమందికి పొద్దున్నే అంటే 8, కొంతమందికి పొద్దున్నే అంటే 9 కదా. అందుకోసమే పొద్దున్నే ఆరాధన రాలేకపోతున్నాం మనం. పొద్దున్నే అంటే పెందలక్కడనే అంటే ఇంకా చీకటి ఉండగానే క్రీస్తు ప్రభువుల వారు మనకు ఒక మాదిరి ఆయన చూపించాడు. పెందలక్కడ లేవడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. పొద్దున్నే లేవడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడో తెల్లారిపోయిన తర్వాత లేగితే కుదరదు. ఎప్పుడు లేవాలి? చీకటి ఉండగానే లేవాలి. దేవునికి స్తోత్రం. చూడండి సామెతలు 31:15. సామెతలు 31:15. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి, ఆమెన్ హల్లెలూయా. ఎప్పుడు? చీకటితోనే. చీకటి అంటే స్త్రీలు లేచేసరికి ఇంకా చీకటి ఉండగా లేగాలి. స్త్రీలనే కాదు, పురుషులైనా సరే. పొద్దున్న లేచి ఏం చేయాలి? పొద్దున్న లేచి ఏం చేస్తామండి అయ్యారా కదా, ఇదో ఆలోచన ఉంటుంది కదా. అంత పొద్దున్న లేచి ఏం చేస్తామంటే బోల్ట్ ఏముంటుందండి బాబు, సాయంత్రం పొద్దున 8 గంటలకు, పొద్దున్న ఏదో 6 గంటలకు పిల్లలకి చక్క పెట్టుకుంటే సరిపోతే అనుకునే, పొద్దున్న పిల్లలకి స్కూల్కి చక్క పెట్టుకునే సమయానికి లేచేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే భర్తలు టీ ఎట్టిన తర్వాత లేచే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. లేరు అనకంటే మీలో కూడా చాలామంది లేరులేండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉన్నానంటే నేను చెప్పాలి అదా, లేరు. కానీ లోకంలో ఉన్నారు చాలామంది. పొద్దున్నే భర్త టీ పెట్టి, బేబీ లేగో, బేబీ అంటే ఇక్కడ ఎవరున్నారు? బేబీలు కాదు, ఆ బేబీ వేరు. లేకపోతే హనో మునో ఏదో ఏమండి అక్కడ పేర్లు పెట్టుకుని లేపి టీ తాగంటే, ఓ అప్పుడు తాగుదా అంటూ లేచి కదండి టీ తాగేసి కాసేపు పడుకుంటానే అని మళ్ళీ పడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. స్త్రీ అయినా పురుషుడైనా తెల్లవారని లేవాలి, చీకటి తోడని లేవాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్లో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ సంకీర్తన 147, 148 చరణాలు చదువుదాం. తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను. నీ వచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకును. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. దావీదు భక్తుడు రాస్తున్నాడు, తెల్లవారక ముందే నేను లేచి ప్రార్థన చేస్తున్నానంటాడు. రాత్రి జాములు అవ్వక మునిపే నేను లేచి వాక్యం చదువుతున్నానంటాడు. రాత్రి జాములు అంటే ఏంటండి? రాత్రికి జాములు ఎన్ని? 4 3 అండి. 4 జాములు. 4 జాములు ఏమిటి చెప్పండి? చెప్పండి, పర్లేదు. జార, చోర, భూత, దూత అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి 9 to 6 to 9, 9 నుండి 12, 12 నుండి 3, 3 నుంచి 6, 4. ఈ 4 జాములు అవ్వక మునిపే అంటే దావీదు 6 అవ్వక మునిపే 5 గంటలకు చేశాడు, 3 గంటలకు చేశాడు, 4 గంటలకు చేశాడు. తెల్లవారక మునిపే, ఇంకా రాత్రనగా ఉండగానే, ఇంకా చీకటి ఉండగానే లేచేటువంటి అలవాటు ఎవరికి ఉంది? దావీదుకు ఉంది. దేవునికి స్తోత్రం. దావీదు ఎందుకు లేచేవాడు? పొద్దున్నే దేవుణ్ణి స్తుతించడానికి, పొద్దున్నే లేచి ప్రార్థన చేయడానికి, తెల్లవారునే లేచి ప్రార్థన చేసేవాడు. అందుకనే దావీదు రోజుకు 3 మారు ప్రార్థన చేసేవాడు, 7 పర్యాలు స్తుతించగలిగేవాడు. మనం ఎప్పుడో 9 గంటలు అయితే ఒక ప్రార్థన కూడా చేసుకుంటా కొడతాం కదండి. కొంతమంది నాకు రోడ్ల మీద కనబడతా ఉంటారు. 9 గంటలకి వీళ్ళు ఏదో 3 గంటలు లేచినట్టు తొంగుతుంటారు పళ్ళు. ఎవరో మగోళ్ళు కాదు, ఆడోళ్ళు చూంటారు. చాలామంది ఉన్నారు 9 గంటలు లేచి కూడా 3 గంటలకు కడుగుతున్నట్టు బిల్డప్ ఇస్తారు మాకు.
రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అందరు కదండి. చాలా చోట్ల చూస్తున్నాను నేను. రావులపాలెం వెళ్తున్నాను నేను 7 గంటలకి. ఒక్కొక్కసారి మా నాన్న స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు కనబడుతుంటారు రోడ్ల మీద, టెర్రస్ల మీద. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం చెబుతుంది క్రైస్తవ జీవితంలో విజయాన్ని నువ్వు అనుభవించాలంటే, విజయ జీవితాన్ని నువ్వు అనుభవించాలంటే, విజయ పతాకాన్ని నువ్వు ఎగురవేయాలంటే, ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు జీవించాలంటే ఎప్పుడో లేవడం కాదు, ముందు లేవడం. నీ జీవితంలో నీ దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది, నీ రోజు ఎప్పుడు ప్రారంభమవుతుంది? దావీదు యొక్క రోజు తెల్లవారక ముందే ప్రారంభమైంది. అందుకని దావీదు గొప్ప రాజుగా తీర్చిదిద్దబడ్డాడు. హల్లెలూయా. తెల్లవారగానే ప్రార్థన చేసేవాడు కనుక దావీదు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి దావీదు మీద శాశ్వతమైన కృపను చూపించాడు. హల్లెలూయా. ఈరోజు తెల్లవారుగానే మనం ప్రార్థన చేసేవారమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనకు అదే మాదిరిని చూపించారు. ఆయన తెల్లవారకుండానే లేచి ఆయన ప్రార్థన చేసేవారు. ఆయన ప్రార్థన చేయడమే కాదు, ఆయన ప్రభుతో సమయం గడపడమే కాదు, ఆయన తెల్లవారగానే కిందకి రాగానే జనాలు యేసయ్య దగ్గరికి వచ్చేసారట. దేవునికి స్తోత్రం. ఆ సరస్సు దగ్గరికి వచ్చేసరికి చూస్తే, ఆ సరస్సు దగ్గర మనం చూస్తే నేర్చుకుంటాం. యేసు ప్రభు వారు ఆ సరస్సు దగ్గరికి రాగానే, ఆ కొండెక్కి కిందకి దిగానే, అరణ్యంలో దిగ్గానే చాలామంది యేసయ్య వాక్యాలు వినడానికి అక్కడ బయలుదేరి వచ్చేసారు. చాలామంది బయలుదేరి వచ్చారు. ఎంతమంది వచ్చేసారంటే ఆయన నిలబడి వాక్యం చెప్పలేనంత మంది వచ్చేసారు. ఎప్పుడు వచ్చారు వీళ్ళు? సాయంకాలమా? ఆ టైం ఏంటో తెలుసు అంటారా? ఇంచుమించు 6-7 టైం. ఎందుకంటే అందుకే మాట చెబుతున్నానంటే, తెల్లవారే సమయానికి వలలు చేపలు పట్టే వాళ్ళు ఒడ్డుకు వచ్చేస్తారు. ఇక వెలుతురు వచ్చిందనగానే ఆ చేపలు పట్టే వాళ్ళు ఒడ్డుకు వచ్చేస్తారు. అక్కడ యేసుప్రభువు వారు వాక్యం చెబుతుంటే మరో ప్రక్కన చేపలు పట్టేవాళ్ళు వాళ్ళ వలలు కడుక్కుంటున్నారు. అక్కడ రాస్తాడు, అక్కడ చేపలు పట్టే వాళ్ళు ఏం చేస్తున్నారు? వలలు కడుక్కుంటున్నారు. అంటే ప్రొద్దున్నే ఇంచుమించు 6-7 ఆ సమయానికి జనాలు యేసయ్య దగ్గరికి రావడం మొదలెట్టారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి ప్రజలు ఎలాగ వచ్చేవారో తెలుసా అండి? చూడండి, లూకా సువార్త 21:38. లూకా సువార్త 21:38. ప్రజలందరూ ఆయన మాట వినడానికి ఆయన ఎదుగు పెందల కడనే వచ్చుచుండరు. ఎలాగొస్తున్నారట? పెందల కడనే. పెందల కడ అంటే అర్థం ఏంటి? చీకటితోనేనా? ఆ చీకటి అన్న మాట సాక పక్కనట్టాను. ఇప్పుడు అసలు పెందల కడ అంటే ఏంటి అమ్మా? సమయానికి వస్తే సమయానికి వచ్చింది అంటారు, పెందల కడ రావటం కాదు. పెందల కడ అంటే టయానికంటే ముందు. సినిమాకి వెళ్తారు, పెందల కడ వెళ్ళిపోతారా మీరు? టయానికి వెళ్తారా? టయానికి వెళ్తే సీట్లు ఎక్కడ దొరుకుతాయి మీకు? పెందల కడే వెళ్ళాలి. సీరియల్కి వెళ్తారు, సీరియల్ పెడతారు. ఎప్పుడు పెడతారు? పెందల కడ ఎట్టేస్తారు టీవీ, లేకపోతే టీవీ కరెక్ట్గా టయానికి పెడతారా? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందే ఎట్టేస్తారు. అయ్య బాబు వచ్చేద్దేమో. నిన్నటి భాగం అది కూడా చూసేయాలి కదండి. హాస్పిటల్కి వెళ్తారు, పెందలకాడ వెళ్తారా లేట్కి వెళ్తారా? పెందలకాడ వెళ్ళిపోతారు. ఎందుకంటే అయ్యో లేట్ అయిందంటే సీట్ రాదేమో, ఓపీ దొరకదేమో, లేకపోతే సందడిపోద్దేమో, డాక్టర్ దొరకడేమో, కంగారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తారు? పెందలకాడ వెళ్తారా లేట్కి వెళ్తారా? ఆయన 9 గంటలకు బయటికి వెళ్ళిపోతాడు అని తెలిసిందనుకోండి, ఎన్ని గంటలకు వెళ్తారు? 6 గంటలకి 7 గంటలకి వెళ్ళిపో కూర్చుంటాడు, పడుకోబోలు పాటు చెప్తాడు ఇంకా కదండి. ఎక్కడికి చూడండి, మనుషుడు ఎక్కడికి వెళ్ళాలన్నా పెందల కడనే వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా పెందల కడనే వెళ్తాడు. కానీ ఎక్కడికి పెందల కడ వెళ్ళడంటే ఎక్కడికి వెళ్ళు? ప్రార్థనకి రావటం. ప్రార్థనకే వస్తాడు. ఇక్కడ గొట్ట ఒకటి ఉందేమో, ఇక్కడ అమ్మగారు ప్రార్థన చేయడం మొదలెట్టిన తర్వాత అక్కడ కొంగుడికి వెళ్ళి కొట్టడం మొదలెడతాడు. అదేదో పాట ఉండేదండి, నాకు గుర్తులేదు కానీ ఆ పాట. ఇక్కడ అయ్యా గారు డప్పు కొడుతుంటే ఇంటికాడ కొంకుడికి వెళ్ళి కొడతారట. అంటే ప్రార్థన టైంలోనే మనం అన్నీ చేయాలి.
శుభ్రంగా తలార స్నానం చేసి స్నానం పూర్వం కంగారుగా చేస్తారంటే కంగారుగా ఏముండదు, నా ఒక కంగారు ఏముంది, ఉంటారులే మన కోసం వాళ్ళు ఎంత పోతే ఎవడుంటాడు అన్నట్టుగా. ఏమండి ఎంత తీరువాడిగా నడుచుకుంటూ వస్తారో ప్రార్థనకి ప్రాటలు అయిపోతుంటాయి. ఎవడి కోసం, మన కోసం ఆగపోతే ఎవడి కోసం ఆగుతారా అన్నట్టు కదండి. దేవునికి స్తోత్రం. వాక్యం చెబుతుంది, నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు పందల కడనే రావాలి, అలవాటు చేసుకోవాలి. ఎందుకు అవ్వండి సమయానికి టైం పనులు అవ్వంటే నువ్వు ఒప్పుకో, అస్సలు ఒప్పుకో. ఎందుకంటే ఒకవేళ మీరు ఎవరైనా కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఎన్ని గంటలకు వెళ్తారు? గుత్త పని, ఉడుపులు లేకపోతే కోతలు వచ్చిన తర్వాత గుత్త పనులు పెడతారు. ఎన్ని గంటలకు వెళ్తారు? నాకు తెలిసి కొంతమంది 4 గంటలకు వెళ్ళిపోతారు, 3 గంటలు చూసి అన్నలు వండుకొని క్యారేజీలు ఎట్టుకుని వెళ్ళిపోతారు 4 గంటలకి. ఆవిడ వెళ్ళాలి, ఎన్ని గంటలకు బయలుదేరుతారు కదండి. టైం కుదరదు అంటారు, తప్పు. పనులు అవ్వట్లేదంటే తప్పు, అయిపించుకోవట్లేదు నువ్వు అంతే, పనులు ముగించుకోవట్లేదు నువ్వు అంతే. కారణం ఏంటంటే దాని మీద ఉన్నంత శ్రద్ధ, దాని మీద ఉన్నంత భక్తి, దాని మీద ఉన్న మనస్సు ప్రార్థన మీద లేదు. ప్రార్థనకి వెళ్ళాలనేటువంటి తాపత్రయం లేదు, ప్రార్థనలో కూర్చోాలనే తాపత్రయం లేదు, మందిరంలో కూర్చోాలనే తాపత్రయం లేదు. మందిరానికి ప్రార్థనకే సమయానికే వెళ్ళాలి, పెందల కడ వెళ్ళాలి, మందిరంలో ఉండాలి అన్న తాపత్రయం లేదు. దావీదుకున్నటువంటి తాపత్రయం లేదు. దావీదు అంటాడు, ఎవడైనా వచ్చి మందిరానికి వెళ్దామంటే నాకు ఎంతో సంతోషము కలుగుతుందంటే ఉంటారు 2లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి తాపత్రయం లేదు. ఏదో ఒక అరగంట కూర్చుంటే అమ్మయ్యా ఈ వారానికి నాకు ఆరాధన పని అయిపోయింది అనుకోండి. అసలు జరిగే ఆరాధన 1.5 2 గంటలు జరుగుతుంది. ఆ 2 గంటలైనా సంపూర్ణంగా కూర్చుంటావు అంటే సంపూర్ణంగా కూర్చో. పోను కూర్చున్న దాని మీద కుదురుగా కూర్చుంటావు అంటే పక్కన గిల్లుకోవడానికి 5 నిమిషాలు సరిపోతావు, అరగంట సరిపోదు కదండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డల జాగ్రత్తగా వినండి. ప్రియమైన దేవుని బిడ్డల పెందల అక్కడనే దేవుని మందిరానికి రావడం అలవాటు చేసుకోవాలి. సమయానికంటే ముందుగా దేవుని మందిరంలో ఉండడానికి అలవాటు చేసుకోవాలి. 11 గంటలకు ప్రార్థన అంటే షార్ప్ 11 గంటల ముందుగానే, ప్రారంభ ప్రార్థనకు ముందే మందిరంలో ఉండటం నేర్చుకోవాలి. అది ఆశీర్వాదం, అది దీవెన, అది వాక్యానుసారమైనది. వారినే దేవుడు అంగీకరిస్తాడు, వారే క్రమశిక్షణ కలిగిన వారు అవుతారు. దేవునికి స్తోత్రం. క్రమశిక్షణ ముఖ్యం, నువ్వు రావడం ముఖ్యం కాదు. క్రమశిక్షణగా రావడం, క్రమశిక్షణ కలిగి ఉండటం ముఖ్యం, క్రమశిక్షణలో జీవించడం ముఖ్యం. నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. దోణులు అలా కడుక్కున్నారంటే యేసు ప్రభువు అడిగారట, సిమోను నీ దోణి కావాలయా? ఒకరోజు ఒకసారి ఇక్కడ వాక్యం చెప్పుకోవడానికి అవకాశం లేదు, అందరి మీద పోతున్నారు. నేను దోణిలో కూర్చుని వాక్యం చెప్తే వాళ్ళు ప్రజలు చక్కగా వింటారు. నీ దోణి కావాలయా? నీ దోణి ఇస్తావా అని అడిగితే సీమోను మరు మాట్లాడకుండా దోణి ఇచ్చాడు. దోణి ఇవ్వడమే కాదు, దోణిలో తాను కూడా కూర్చున్నాడు. ఎందుకు ఇంత ఆశ్చర్యంగా చెప్తున్నానంటే, రాత్రంతా కష్టపడినటువంటి సీమోను, ఒక్క చేప కూడా దొరకనటువంటి సీమోను, కష్టానికి ఫలితం దొరకనటువంటి సీమోను, మనసులో అనేక వేదనల చేత ఉన్నటువంటి సీమోను, శరీరం అలసిపోయినటువంటి సీమోను, నిద్రలో వస్తున్నటువంటి సీమోను, నిద్ర లేకుండా రాత్రంతా ప్రయాసపడినటువంటి సీమోను, ఇక కాసేపు ఇంటికి వెళ్ళి నిద్రపోదామనుకున్నటువంటి సీమోను, హలో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యేసయ్యకు దోణిచ్చి యేసయ్యతో పాటు దోణి కదలకుండా పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనముగాక సీమోను స్థానంలో ఉంటే మనం ఏమంటాం? దోణి లేదు, గీరి లేదు, నోరువై, నీకేం తెలిసియా? రాత్రి అంతా కష్టపడ్డాం, రాత్రి అంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి.
ఒకవేళ చేపల పడుంటే సీమోనుకు అంత బాధ ఉండకపోను. ఎందుకంటే కష్టానికి ఫలితం దొరికితే మనసుకు నెమ్మది కలుగుతుంది. పొద్దున్నే సాయంకాలం వరకు పని చేస్తారు. మీరు పని చేసిన వెంటనే సాయంకాలం మీ జీతం మీకు ఇచ్చేయడనుకోండి, పొద్దునుంచి పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. అసలు ఏం గుర్తుండదు. ఇంక వెంటనే ఏం గుర్తొస్తుంది? ఇంటికి నూనె పట్టుకెళ్దామా, బియ్యం పట్టుకెళ్దామా, పిల్లలకు పప్పులు పట్టుకెళ్దామా, ఇది గుర్తొస్తుంది. ఎవరికి? ఆడవాళ్ళకి. పరిశుద్ధుడు కృపగలిగిన తండ్రి మీకే స్తోత్రాలు. వినిన వాక్యాన్ని మరుదలు నడిపి చేయండి. నీ మహిముచ్యత మమ్మల్ని బలపరచండి, నీ ఆత్మత సంధించండి. అయ్యో తండ్రి, ఈరోజు అనేక విషయాలు మీరు నేర్చుకున్నాం. పెందలక్కడనే లేవాలని, అయ్యో తండ్రి, పెందలక్కడనే మందిరానికి రావాలని, ఏ రోజు కూలి ఆ రోజు ఇవ్వాలని, అయ్యో తండ్రి, మేము చేసే ప్రతి ప్రయత్నాల్లో మా అనుభవం, మా జ్ఞానం, మా తెలివితేటలు కాకుండా నీ మాటకు లోబడి పని చేయాలని మేము నేర్చుకున్నాం ప్రభువా. అయ్యో తండ్రి, జ్ఞానం మాకు దయచేయండి. సీమోను నీకు లోబడినట్లుగా మేము మీకు లోబడే మనస్సు మాకు దయచేయండి. సీమోను మీకు విధేయులైనట్లుగా మేము కూడా మీకు విధేయులమవునట్లు కృప చూపించండి. నీ మహిమలో బలపరిచి ఆదరించమని అయా వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి, వారి అవసరాలు తీర్చండి, వారి కుటుంబంలో మీ అద్భుతమైన కార్యాలు జరిగించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షలోమ్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామం బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలు భాగస్తులు కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు.
వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.